నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ తాలూకా ఎంసీక్యూ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. అంటే మీకు చెప్పే కదా ఆల్రెడీ, అంటే మన ఇండియన్ జిఎస్ సబ్జెక్ట్స్లోన మనం ఎకానమీ స్టార్ట్ చేసాం అనమాట. ఎకానమీ స్టార్ట్ చేసాం. ఎకానమీ ఎలా ఉంటుంది, యూపీఎస్సీ లెవెల్ ఉంటుందని చెప్పాను నాకు. ఎందుకు యూపీఎస్సీ లెవెల్ ఎకానమీ ఉంటుంది, అర్థమెటిక్ అనేది ఎస్ఎస్సీ లెవెల్లో ఉంటుంది. మన ఛానల్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను. సో మీకు ఏం చెప్పాను, ఒక్కొక్క చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ తగ్గట్టుగా మనకి ఎంసీక్యూస్ అనేవి ప్రిపేర్ చేపిస్తూ అడిగాను. సో చూడండి, ఈ ఎంసీక్యూస్ అన్నీ కూడా నేను ఎలా తీసుకున్నానంటే వివేక్ సింగ్ 450 ఎంసీక్యూ బుక్ అని ఉంటుంది అనమాట. ఆ బుక్లోన కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను అనమాట. లైక్ ఈ ఎగ్జామ్ అంటే లైక్ ఫస్ట్ చాప్టర్కి సంబంధించింది నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అనమాట. అంటే ఇప్పుడు అదే డైరెక్ట్గా వివేక్ సింగ్ 450 ఎంసీక్యూ పీడిఎఫ్ పెట్టాను అనుకోండి, అప్పుడు కాపీరైట్ ఇష్యూ వస్తుంది అనమాట. అందుకోసమే నేను ఆ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నేను టైప్ చేసుకొని నేను ఇక్కడ పెట్టాను అనమాట. సో చాలా ఎక్కువ కష్టపడ్డాను, లైక్ దగ్గరగా 2-3 అవర్స్ పట్టింది టైప్ చేయడం కోసం. సో నా కష్టానికి వచ్చైనా సరే మీరు ఏం చేయాలంటే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఎకానమీ అనేది భయంకరంగా ఉంటుందో, లేదా వాళ్ళకి ఎక్కువ చదవడానికి భయం ఉంటుందో వాళ్ళ కోసం ఈ సిరీస్ అనమాట. క్వశ్చన్స్ అనేవి చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఎవరైతే డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే మీకు ఏమీ అర్థం కాదు, బట్ నేను ట్రై చెప్తాను. ఒక్కొక్క క్వశ్చన్లోన ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దాని తర్వాత రివిజన్ కూడా చేపిస్తాను అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, న్యూ ఇయర్స్ ఎవరంటే ఫస్ట్ ఏం చేయాలంటే, నీకు కింద ప్రొవైడ్ చేసి ఉంటాను నేను, లైక్ ఎకానమీ ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేసి ఉంటాను. ఆ ఎకానమీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ 2 క్లాసెస్ చూడండి. బేసిక్ క్లాస్ అయ్యింది, అంతే నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అయింది. అంటే ఈ వీడియో చేసినప్పటికల్లా 2 క్లాసులు అయ్యాయి. సో ఈ ఎంసీక్యూలో కూడా నేను ఓన్లీ అకౌంటింగ్, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ తాలూకు బేసిక్ క్లాస్ చెప్తాను అనమాట. అంటే ఎంసీక్యూస్ చేపిస్తాను అనమాట. క్వశ్చన్స్ అనేవి చాలా అడ్వాన్స్గా ఉంటాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైపోద్ది అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, క్వశ్చన్ డిస్ప్లే అవగానే మీరు వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేసి మీ లాస్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా జాయిన్ అయ్యి మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జీడిపి అంటే మీకు చెప్పాను కదా, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మీకు చెప్పా ఆల్రెడీ. నెక్స్ట్ చూడండి, ఏంటి దీని తాలూకా ఫస్ట్ చూడండి, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ డొమెస్టిక్ ఫైనల్ కన్జంప్షన్. ప్రతి వర్డ్ కూడా చదవండి, ఎందుకంటే 4 కూడా ఒకేలాగా ఉంటాయి, మీకు చూసి అర్థం చూడండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ నెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫైనల్ డొమెస్టిక్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ థర్డ్ది, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ ఫైనల్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ నెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ ఫైనల్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్. చూడండి, ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎలిమినేషన్ టెక్నిక్ నేర్చుకోవాలన్నమాట. ఎంసీక్యూ ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలి, ఎలిమినేషన్ టెక్నిక్ నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు ఎంత వచ్చు ఎంత రాదును అనేది ఎవరు పట్టించుకోవాలన్నమాట. మీరు ఎంత బాగా క్వశ్చన్స్ ఎలిమినేట్ చేస్తే మీకు అంత బాగా ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఈ 4 కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇవన్నీ నేను కూడా చేయలేను. ఫస్ట్ మనం ఒక్కొక్కటి మనం ఎలిమినేట్ చేస్తాం. చూడండి, ఎలిమినేట్ ఎలా చేయాలి నేర్పిస్తాం. చూడండి, ఫస్ట్ వెనక నుంచి చదువు. చూడండి, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫైనల్ కన్జంప్షన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫస్ట్ జీడిపి తాలూకా ఫార్ములా ఏంటి మీకు ఫస్ట్ క్లాస్ చెప్పే. జీడిపి తాలూకా ఫార్ములా ఏంటి, C+I+G+X-M. సి అంటే కన్జంప్షన్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. అంటే జీడిపి క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 5 ఫ్యాక్టర్స్ ఉండాలన్నమాట. సో ఈ 5 ఫ్యాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఎందుకు చూడండి, ఇట్ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఫైనల్ కన్జంప్షన్ ఇన్వెస్ట్మెంట్. చూడండి, ఇందులో కన్జంప్షన్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఉంది, ఎక్స్పెండిచర్ అంటే గూడ్స్ ఎక్స్పెండిచర్ కూడా ఉంది, ప్లస్ ఎక్స్పోర్ట్స్ ఉంది. దాని ఇంపోర్ట్స్ ఉందా, ఇంపోర్ట్స్ కూడా ఉండాలి కదా, ఇంపోర్ట్స్ లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అనమాట. సో ఇది రాంగ్ అనమాట, రాంగ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th రాంగ్ అయిపోయింది కదా. సో ఒకటి ఎలిమినేట్ అయిపోయింది అంటే అయితే 1, 2, 3 అని అనమాట. సో ఇక్కడ కామన్ గేట్ ఉంది, 2 కామన్ ఉంది. సో 2 అనేది ఖచ్చితంగా రైట్ అవుతుంది అనమాట. 2 అనేది ఖచ్చితంగా రైట్ ఉంటుంది. సో ఇది 2 అనేది వదిలేయండి. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఫైనల్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ నెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఫైనల్ కన్జంప్షన్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది, నెట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంది. అంటే మొత్తం మనకి 5 ఉన్నాయి అనమాట. సరే ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఎట్ అవుతుంది, థర్డ్ కూడా కరెక్ట్ అవుతుంది. 2 అది ఆటోమేటిక్ కరెక్ట్ అయింది, థర్డ్ కరెక్ట్ అవుతుంది. సో చూడండి, 2, 3 ఎక్కడ ఉంది, ఇందులో లేదు కూడా ఇది కూడా కరెక్ట్ కాదన్నమాట. ఆన్సర్ 2, 3 అయి ఉండాలి, లేకపోతే 1, 2, 3 అయి ఉండాలి. అప్పుడు 50-50 ఛాన్స్ వచ్చింది అనమాట. 50% ఛాన్స్ వచ్చింది. ఎప్పుడైతే మీరు చూడండి, ఎగ్జామ్లో ఇంకోటి చెప్పండి. చూడండి, మీరు ఎప్పుడు ట్యాకిల్ చేస్తారంటే ఎప్పుడైతే మీకు 50-50 అనేది వస్తుందో అప్పుడు మీరు రిస్క్ తీసుకోవాలన్నమాట. 30-40, 70-30% ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ తీసుకోవద్దండి. ఎప్పుడైతే 50-50 ఉంటుందో అప్పుడే రిస్క్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ ఈస్ సమ్ టోటల్ ఆఫ్
ఇట్ ఈస్ ది సమ్ టోటల్ ఆఫ్ డొమెస్టిక్ ఫైనల్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ నెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. అంటే చూడండి ఇక్కడికి దీనికి తేడా ఏంటి, డొమెస్టిక్ ఫైనల్ ఎక్స్పెండిచర్ అంట, ఫైనల్ కన్జంప్షన్ అంట, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంట. ఇందులో చూడండి సమ్ ఆఫ్ ఫైనల్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. అంటే చూడండి జీడిపి ఉందా, జీడిపి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఓన్లీ మన డొమెస్టిక్ ఫైనల్ కన్జంప్షన్ చేస్తామా, ఓన్లీ ఫైనల్ డొమెస్టిక్, మీకు అర్థం కాలేదు కదా చూడండి ఒకసారి. మనం జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, ఇండియాలోన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెన్ కంపెనీ ఉందనుకోండి, ఫారెన్ కంపెనీ లైక్ యాపిల్ ఉందనుకోండి, ఈ యాపిల్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, యాపిల్ మన ఇండియాకి ఎంత అమ్ముతుంది, ఫారెన్ కంపెనీ ఇది ఫారెన్ కంపెనీ అయినా సరే దీని తాలూకు ఇన్వెస్ట్మెంట్ మన జీడిపిలోనే అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడేమని అడిగాడు, ఇట్ ఈస్ సమ్ టోటల్ ఆఫ్ డొమెస్టిక్ ఫైనల్ ప్రొడక్షన్ అన్నాడు. డొమెస్టిక్ అంటే ఏంటి, ఫారెన్ అంటే మన ఇండియాలోనే ఫారెన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ ఓన్లీ డొమెస్టిక్ కాదు. సో ఇది రాంగ్ అనమాట. సో దాని వల్ల ఏంటి ఆన్సర్ బి అనమాట, 2 and 3 అయిందనమాట. సో చూడొచ్చు కదా ఎంత హై లెవెల్లో ఉంటుంది అనమాట. చూడండి మీకు ఇప్పుడు నేను చెప్పింది మీద చెప్తున్నాను, బట్ మీద అంటే లైక్ ఏం అవసరమైతే అది చెప్తున్నాను. మీకు ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు ముందు క్లాస్ వినాల్సిందే. డైరెక్ట్గా ఇప్పుడు ఇది ఒక్కటే చదువుతామంటే మీకు ఏమీ అర్థం కాదు, బట్ నేను ట్రై చేస్తాను కూడా అన్ని చెప్పడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఇండియా ఎక్స్పీరియన్సింగ్ ఎకనామిక్ గ్రోత్, ఇఫ్ ఇండియా ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎకనామిక్ గ్రోత్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విల్ బి హోల్డ్ ట్రూ. అంటే చూడండి ఇండియా అనేది ఎకనామిక్ గ్రోత్ అయితే, ఎకనామిక్ గ్రోత్ అంటే మీకు చెప్పా, ఎకనామిక్ గ్రోత్ వేరు, ఎకనామిక్ డెవలప్మెంట్ వేరు. అంటే చూడండి మీకు ఇది రెండు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సింపుల్ టెక్నిక్, ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఎకనామిక్ గ్రోత్ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటి, అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుందాం. క్రికెట్ 1990s 2020s చూద్దాం చూడండి. అది అంత వద్దులే, ఇంకా ఈజీ చెప్తాను చూడండి. ఐపీఎల్ చూడండి, ఐపీఎల్. సో ఐపీఎల్లోన ఒక 3-4 years బ్యాక్ స్కోర్స్ అనేవి 200 లోపలే ఉండేవి అనమాట. కానీ ఇప్పుడు 4 years అయిన తర్వాత అంటే ఇప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు స్కోర్స్ ఎలాగ ఉంది, 235 వెళ్ళిపోతుంది, 250కి వెళ్ళిపోతుంది, 230+ స్కోర్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి అనమాట. దాని అర్థం ఏంటి అంటే ఒకప్పుడు క్రికెట్ అనేది చాలా మంచి లెవెల్ ఉండేది, పిచ్ బాగుండేది, నెక్స్ట్ బౌలర్స్ కూడా చాలా బాగుండేవారు, కష్టమయ్యేది. బట్ ఇప్పుడు ఏంటవుతుంది, అప్పుడు కరెక్ట్గా గ్రోత్ అయిందనమాట. అంటే అప్పుడు ఆ లెవెల్లో ఆడిన ప్లేయర్లు 200 కొట్టిన స్కోర్ అనేది చాలా గొప్ప స్కోర్ అనమాట. ఈవెన్ ఇప్పుడు పిచ్ అనేది సరిగ్గా బాగోవడం లేదు, బౌలర్స్ కూడా సరిగ్గా ఎఫిషియెంట్గా లేరు. సో దాని అర్థం ఏంటి, ఎఫిషియెంట్గా లేదనమాట, అంటే గ్రోత్ కనిపిస్తుంది మీకు, గ్రోత్ కనిపిస్తుంది లేదు మీకు. అంటే ఒకప్పుడు 200 స్కోర్ కొట్టేవారు, ఇప్పుడు 250 స్కోర్ కొడుతున్నారు, కానీ మీకు గ్రోత్ కనిపిస్తుంది. ఇంకా రియల్ గ్రోత్ ఎక్కడ ఉంది, రియల్ గ్రోత్ 2003లో ఉంది. అక్కడ క్రికెట్ ఆడిన వాడే గ్రేట్ అనమాట. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు లార్డ్స్లో టెస్ట్ ఆడడం వేరు, ఇండియాలో టెస్ట్ ఆడడం వేరు అనమాట. అది దీనికి తేడా అనమాట. సో ఎకనామిక్ గ్రోత్ అంటే రియల్ గ్రోత్ అనమాట. ఇది రియల్ గ్రోత్ అంటే ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు, అంటే ఇన్ఫ్లేషన్కి వదిలేసి రియల్గా ఎంత గ్రోత్ అయిందో చెప్పేది ఎకనామిక్ గ్రోత్ అనమాట. ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటంటే మొత్తానికి అంటే మొత్తం అన్ని సెక్టర్లో అయిందానికి ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు అనమాట. ఎకనామిక్ గ్రోత్ అవ్వాలంటే మనం ఎప్పుడు రియల్ వాల్యూస్ చూసుకోవాలన్నమాట. సో చూడండి మీకు ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ముందు వీడియోలో చెప్పాను, బట్ ఇక్కడ మీ అందరి కోసం అర్థమయ్యేలాగా ఒక సింపుల్ ట్రిక్తో చెప్పాను అనమాట. చూడండి, నామినల్ జీడిపి విల్ ఇంక్రీజ్, ఇంక్రీజ్ అయితే మనకి ఎకనామిక్ గ్రోత్ అవ్వదు. సో సెకండ్ వన్ రాంగ్ అనమాట. కాబట్టి ఇది తప్పు అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇది సైడ్ పెట్టండి కొంతసేపు. నెక్స్ట్ రేట్ ఆఫ్ రియల్ జీడిపి విల్ ఇంక్రీజ్ అనమాట. అంటే చూడండి ఇండియాలో ఎకానమిక్ గ్రోత్ అయితే రియల్ జీడిపి ఇంక్రీజ్ అవుతుందా లేదా రియల్ జీడిపి ఇంక్రీజ్ అయితే ఎకనామిక్ గ్రోత్ అవుతుందా? రియల్ జీడిపి ఇంక్రీజ్ అయితే అప్పుడు ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ అయినంత మాత్రాన రియల్ జీడిపి ఇంక్రీజ్ అవ్వాలని లేదనమాట. సో ఇది వదిలేండి. సో థర్డ్ది కూడా తప్పు అనమాట. సో ఇంకేంటి లేవనమాట. అయితే 1 and 4 అని ఉండాలి. సో ఆటోమేటిక్గా థర్డ్ తప్పు అయిపోయింది అనమాట. అంటే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసి బట్ మీకు చెప్పాను ఎందుకు రాంగ్ అయిందని చెప్పి. చూడండి, ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అయిందనుకోండి, అంటే ఒక నార్మల్ చెప్తాను, ఇన్ఫ్లేషన్ అయినప్పుడు నా దగ్గర ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇంక్రీజ్ ఆఫ్ మనీ సప్లై. అంటే నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఉందనుకోండి, 1000 రూపాయలు ఉన్న వల్ల నేను ఏం చేస్తాను, ఇంకిద్దరు ముగ్గురు వాళ్ళకి పనులు పెట్టుకుంటాను. 2-3 పనులు పెట్టుకున్నంత మాత్రాన నా రియల్గా డబ్బులు పెరగలేదు కదా, ఇన్ఫ్లేషన్ తగ్గట్టు పెరిగింది డబ్బులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకప్పుడు ఒక ప్లేట్ ఇడ్లీ 10 రూపాయలు, 10 రూపాయలకి 2 ఇడ్లీ ఇచ్చేవాడు. ఇప్పుడు అదే 10 రూపాయలకి ఒక ఇడ్లీ ఇస్తున్నాడు. దాని అర్థం ఏంటి అంటే గ్రోత్ అయినట్టుగా
అంటే మీకు గ్రోత్ అయినట్టుగా గ్రోత్ తగ్గినట్టుగా రియల్ జీడిపి అనేది తగ్గుతుంది అనమాట. రియల్ జీడిపి తగ్గుతుంది. సో దాని అర్థం ఏంటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయినంత మాత్రాన రియల్ ఎకనామిక్ గ్రోత్ అనేది కాదనమాట. సో దాని అర్థం ఏంటి, ఫోర్త్ కూడా తప్పు అనమాట. ఆన్సర్ ఏ అనమాట, వన్ ఓన్లీ. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చెప్పు కదా అంత హై లెవెల్ ఉంటుందంట, ఓన్లీ యూపీఎస్సీ లెవెల్లో బిట్స్ పెట్టాను. సో చూసుకోండి మీరేనే. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఎ ట్రూ కంట్రీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ రెసెషన్ అంటే చెప్పాను 4 సైకిల్స్ ఉంటాయి. ఎకనామిక్ సైకిల్, ఫస్ట్ సైకిల్ ఎక్స్పాన్షను, అంత తర్వాత రెసెషన్, డిప్రెషన్, రికవరీ, 4 సైకిల్స్ చెప్పాను, ముందు క్లాసులో చెప్పాను, ఒకసారి చూడండి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బీ ట్రూ అనమాట. అంటే ఒకవేళ రెసెషన్ వస్తే ఖచ్చితంగా ట్రూ అవుద్దని అడిగారు అనమాట. డిక్రీజ్ ఇన్ రియల్ జీడిపి, డిక్రీజ్ ఇన్ నామినల్ జీడిపి, డిక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జీడిపి, ఆల్ ఆఫ్ ది అబవ్. రిసెషన్ వచ్చిందంటే ఏంటి, రిసెషన్ ఎప్పుడు కూడా మీకు ఏం చెప్పాను, రియల్ జీడిపిలోన మనకి కంటిన్యూస్ డిక్రీజ్ అయితే అప్పుడు అది రిసెషన్ కింద పరిగణిస్తున్నట్టు. నేను కిందటి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పా, కంటిన్యూస్లీ టూ సైకిల్స్ అంటే 2 టైమ్స్ అనమాట, 2 క్వార్టర్స్ కంటిన్యూస్ అంటే 6 మంత్స్ కంటిన్యూస్గా రియల్ జీడిపిలో కానీ మీకు లైక్ అంటే తగ్గింది అనుకోండి, దాని అర్థం ఏంటి, రిసెషన్ వచ్చినట్టుగా. మీకు కింద క్లాస్లో చెప్పాను మీకు, అదే అర్థం అనమాట. ఇంకోసారి కూడా చెప్తాను అనుకో. చూడండి, ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి, ఈ రెండే అవుతుంది. మీకు ముందు క్లాస్ చెప్పాను, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనమాట. చూడండి, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కాదనమాట. ఎందుకు, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ 2015 వరకు అమల్లో ఉందన్నమాట. అంటే 2015 వరకు మనం ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లు క్యాలిక్యులేట్ చేసేవారు అనమాట. బట్ ప్రెజెంట్ డేట్ ఏంది, ప్రెజెంట్ అన్నీ కూడా అంటే ఎన్ఎన్పి అని కాదు, డెట్ డిస్పోజబుల్ ఇన్కమ్ కానీ, అంటే ముందు క్లాస్లో నేను అప్డేట్ చేయడం మర్చిపోయాను, డిస్పోజబుల్ ఇన్కమ్ కానీ అన్నీ కూడా నేను చెప్పడం, అన్నీ కూడా ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ మీద చేస్తాను అనమాట. సో దట్ మీట్ అవుద్ది నెట్ నేషనల్ ప్రైస్ అట్ మార్కెట్ ప్రైస్ అనమాట. సో ఫ్యాక్టర్ కాస్ట్ కాదు. కింద క్లాస్లో ఏం చెప్పానంటే అది 2015 బేస్లో చెప్పాను. 2015 వరకు ఫ్యాక్టరీ కాస్ట్లోన మనకి నేషనల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేసేవారు. బట్ 2015 తర్వాత మార్కెట్ ప్రైస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. ఒకసారి చిన్న కరెక్షన్ చేసుకోవడం ముందు క్లాస్లోన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. చూడండి, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జిఎన్పి దాని ఫార్ములా ఏంటి, జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అనమాట. మీకు జిఎన్పి తలక ఫార్ములా చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఇన్కమ్ అండ్ బై ది కంట్రీ రెసిడెంట్స్. కరెక్ట్. ఎందుకు, వేరే దేశాల్లో ఎవరైతే సంపాదిస్తున్నారో అది కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. చూడండి, ఫార్ములాలో ఉంది. సో ఫస్ట్ వన్ రేట్ కాబట్టి ఇది రాంగ్. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఇన్కమ్ అండ్ బై ది కంట్రీ రెసిడెంట్స్ అండ్ రెసిడెంట్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్ కాదనమాట. సో ఈ నాన్ రెసిడెంట్స్ వాళ్ళకి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది ఎవరికి లైక్ యాడ్ అవుతుంది అంటే ఆ దేశంలో. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ కంపెనీ ఉందనుకోండి, యాపిల్ కంపెనీ ఉందనుకోండి. ఆ యాపిల్ కంపెనీ మన ఇండియాలోన ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఆ ప్రాఫిట్ అనేది యుఎస్ఏ జిఎన్పిలో అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ కవర్ అవుతుంది అనమాట. మన ఇండియా జీడిపిలోన ఈ అంటే యాపిల్ తాలూకు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైంది మీకు? జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మన ఇండియాలో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. జిఎన్పి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రం క్యాలిక్యులేట్ చేయమన్నమాట, ఫారెన్ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు చూడండి, సో ఇది రాంగ్ అయిపోతుంది అనమాట. సో 2, 3 అంటే డైరెక్ట్గా 2 ఆల్రెడీ రాంగ్ అయిపోయింది. ఇంకేంటి 3 అనేది 4 అనేది కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ది జీడిపి మైనస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. చూడండి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ అంట. జీడిపి ప్లస్ అంటే ప్లస్ ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్ట్స్ అంట కాదు, జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇది రాంగ్ అనమాట. జీడిపిలో ఆల్రెడీ ముందు ఒక ఫార్ములా వేసాను కదా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఆల్రెడీ జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆల్రెడీ మనం ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ చేసుకుంటాం, మరి సెపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. సో ఇది రాంగ్ అనమాట. సో ఆన్సర్ అయితే ఖచ్చితంగా రైట్ ఇది అనమాట. మీకు ఆల్రెడీ ముందు క్లాస్ కూడా చెప్పాను, మార్కెట్ ప్రైస్లోనే ఎన్ఎస్ఏ క్యాలిక్యులేట్ చేస్తానని చెప్పి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. ప్రొడక్ట్ ట్యాక్సెస్ అండ్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఆర్ బోత్ ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ జీడిపి క్యాలిక్యులేషన్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ ఈక్వల్ టు ది నెట్ ఆఫ్ ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్. ఈ రెండుకి చూస్తే ఫస్ట్ది రైట్ అనమాట, సెకండ్ది రాంగ్. ఎందుకు, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా ఏమో ఫర్ ఎగ్జాంపుల్ $500 బిలియన్ ఇంపోర్ట్స్ చేసుకున్నది.
$300 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసింది. అప్పుడు ఎంత అవుతుంది మనకి వాల్యూ ఎంత వచ్చింది? $200 బిలియన్ వచ్చింది అనమాట. కానీ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే వేరే దేశాల్లో వేరే కంపెనీస్ వస్తాయి కదా, అవి 200 బిలియన్స్ కంటే ఎక్కువ ఉండొచ్చు, 200 బిలియన్ కంటే తక్కువ ఉండొచ్చు, ఈక్వలెంట్ కాదనమాట. సో ఇది రాంగ్ అనమాట. సో సెకండ్ వన్ రాంగ్, T1 రాంగ్. అయితే ఏ అని ఉండాలి, D అని ఉండాలి, ఏ అని D అని ఉండాలి. సో ఇప్పుడు ఏ స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ప్రొడక్ట్ ట్యాక్స్ అండ్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ బోత్ ఆర్ ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ జీడిపి క్యాలిక్యులేషన్. మీకు ఏం చెప్పాను, GVA గ్రాస్ వాల్యూ యాడెడ్లోన మనం ప్రొడక్ట్ ట్యాక్స్, ప్రొడక్షన్ ట్యాక్స్ అనే తాలకి ప్రొడక్షన్ ట్యాక్స్ తాలూకు అనేది మనం ఇంక్లూడ్ చేసి ఉంటాం అనమాట. సో GVA ఏంటి, GVA అనేది జీడిపిలో ఒక పార్ట్ అనమాట. జీవీలో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఫైనల్ గూడ్స్ వాల్యూ మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ వాల్యూ. సో అంటే దానికి రియల్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ రియల్ వాల్యూని మనం దేనికి క్యాలిక్యులేట్ చేస్తాం, జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే జీడిపిలో సబ్సెట్ అనమాట GVA. సో మన జీడిపిలో అన్ని చెప్పే కదా ఫార్ములాలో ఇన్వెస్ట్మెంట్, కన్జంప్షన్. సో ఈ కన్జంప్షన్ పార్ట్లో ఈ GVA వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఏంటి, జీడిపి పార్ట్ ఆఫ్ క్యాలిక్యులేషన్లో ఈ GVA అనేది ఉంటుంది అనమాట. సో ఆన్సర్ ఏ అవుద్ది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ బెస్ట్ రిప్రజెంటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారామీటర్స్ అంటే చూడండి. అంటే ఒక కంట్రీలోన పీపుల్ అనేవారు మంచిగా ఉన్నారు అంటే లైక్ కరెక్ట్గా ఉన్నారా లేదా, అంటే లైక్ హ్యాపీగా ఉన్నారా లేదా, అంటే ఎకనామిక్ గ్రోత్లో ఉన్నారా లేదని మనకి ఎలా తెలుస్తుంది, ఈ 4 ఆప్షన్స్ బట్టి. పెర్ క్యాపిటల్ జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్, పెర్ క్యాపిటల్ జీడిపి కరెంట్ ప్రైసెస్, పెర్ క్యాపిటల్ జీడిపి కాన్స్టెంట్ ప్రైసెస్. మీకు ఏం చెప్పిన ఎకనామిక్ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా రియల్ దాంట్లో చెక్ చేస్తాం. సో కాన్స్టెంట్ ప్రైసెస్ అయితే, కరెంట్ ప్రైస్ అయితే కాదు. ఎందుకు కరెంట్ ప్రైస్ అంటే, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి అంటే రియల్ వాల్యూ చెక్ చేస్తుంటుంది అనమాట కాన్స్టెంట్గా. సో కరెంట్ ప్రైసెస్ కాదు. ఆన్సర్ ఈ రెండు కాదు అనమాట. ఆన్సర్ ఏ అని ఉండాలి, B అని ఉండాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జీడిపి అంటే ఏంటి, జీడిపి అంటే ముఖేష్ అంబానీ సంపాదించింది ప్లస్ మన ఒక రైతు సంపాదించి రెండు కూడా కలిపి క్యాలిక్యులేట్ చేస్తాం జీడిపిలో. సో జీడిపిని కరెక్ట్ వాల్యూ ఇవ్వదు అనమాట. సో జీడిపి కాదు. పెర్ క్యాపిటల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఒక మనిషికి తాలకి ఎంత వాల్యూ పడుతుందని చెప్పి మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చెప్పాను మీకు ఆల్రెడీ. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. అంటే ఒక సగటు ఒక మనిషికి ఎంత డబ్బులు వస్తుందో మనం చూపిస్తాం అనమాట. సో ఇది ఇంక్రీజ్ అయింది, రియల్గా ఇది ఇంక్రీజ్ అయ్యింది అనుకో, దాని అర్థం ఏంటి, ఎకానమీ ఇంక్రీజ్ అయినట్టుగా. సో 7th ఆన్సర్ ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెర్ ఇస్ ఎ చైనీస్ కంపెనీ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. ద ప్రాఫిట్ మేడ్ బై కంపెనీ విల్ బి పార్ట్ ఆఫ్. మీకు ఇందాక చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, ఇండియాలో మీకు జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చెప్పాను, వేరే ఫారిన్ కంపెనీ తాలూకు అంటే డబ్బులు కూడా మనం జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏంటి, ఇండియా జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ సంపాదించిన ఫారిన్ కంపెనీ ఇక్కడ సంపాదించినంత వాళ్ళ హోమ్ కంట్రీలోన GNA అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఆర్ GNP గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ లోన క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో చైనా కంపెనీ కాబట్టి చైనా GNPలో యాడ్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి అవుతుంది, ఆప్షన్ B అనమాట. బోత్ 1 and 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. చెప్పండి, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ GNP. ఇట్ ఇంక్లూడ్స్ ప్రొడక్షన్ ట్యాక్సెస్, ఇట్ ఇంక్లూడ్స్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. చూడండి, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూడండి, ఇండియాలోన GNP క్యాలిక్యులేట్ చేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఏంటి, విచ్ ఆర్ మీకు కింద క్లాస్ చెప్పాను, విచ్ ఆర్ నాన్ మానిటరీ ఇన్ వాల్యూ, విచ్ ఆర్ వెల్ఫేర్ ఇన్ వాల్యూ అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 అయింది అనుకోండి. కోవిడ్-19లోన మనం ఏం చేసాం, ఎన్నో వ్యాక్సిన్లు తయారు చేసి వేరే కంట్రీస్ పంపించాం. ఆ డబ్బులు పంపించలేదు. ఏం చేసాం, ట్రాన్స్ఫర్ పేమెంట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటో దానికి మన ఇండియాలోనే ఆటో డ్రైవర్స్ అంటే లైక్ ఆంధ్రప్రదేశ్లో మీ అందరూ తెలుసు, ఆటో డ్రైవర్స్కి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 20,000 అలాగా ఇయర్లీకి ఇచ్చి 20,000 సంథింగ్ తెలియదు, 20,000 అంత ఇచ్చారనమాట. సో దాని అర్థం ఏంటి అంటే బెనిఫిట్ ఇచ్చిందనమాట. లైక్ వృద్ధులకి సెపరేట్గా ఇల్లు కట్టించడం, పూర్ పీపుల్కి ఇల్లు కట్టించడం, ఇవన్నీ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనమాట. అవన్నీ నేషనల్ ఇన్కమ్ కింద పరిగణించమన్నమాట. అంటే వేరే దేశం మనకి ఏదో సాయం కోసం డబ్బులు ఇచ్చింది అనుకోండి, సాయం మీరంతా తెలిసిందే కదా, మనకి ఎవరైనా సాయం చేస్తే దానికి వెలకట్టకూడదు. సో అదేవిధంగా మనకి ఏదైనా కంట్రీ మనకి సాయం కోసం డబ్బులు ఇచ్చింది అనుకోండి, దాన్ని మనం GNPలో క్యాలిక్యులేట్ చేయమన్నమాట. సో ఇది రాంగ్ అనమాట. ఇట్ ఇంక్లూడ్స్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రొడక్షన్ ట్యాక్సెస్, ప్రొడక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం GNPలోనే. సో ఆన్సర్ ఏ అనమాట. ఆన్సర్ ఏ, B కాదనమాట. ఇలా మీరు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఎకానమీ. అంటే మీకు చెప్పాను ఇన్వెస్ట్మెంట్ అవ్వడం అంటే ఏంటి. ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ అనమాట. క్యాపిటల్ ఆర్ సేవింగ్స్. హౌస్ హోల్డ్ సేవింగ్ చేసిందంటే అది ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణిస్తాం. ఒక క్యాపిటల్ గూడ్స్ కొన్నామంటే దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణిస్తాం. ఈ రెండుని ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ అంటే క్యాపిటల్ ఉంది కాబట్టి ఇది రైట్ అవుతుంది అనమాట. ప్రొడక్షన్ ఆఫ్ కన్జంప్షన్ గూడ్స్ అంటే రాంగ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వన్ రాంగ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్ రాంగ్. అయితే 2 and 4 అయినా ఉండాలి. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ ఇది కాదనమాట. ఇది బిజినెస్ ఇది. సో ఇది కాదు, ఆన్సర్ బి అవుతుంది అనమాట. ప్రొడక్షన్ ఆఫ్ సర్వీసెస్ ఇది కూడా అసలు కాదు. సో క్యాపిటల్ గూడ్స్ అనేది సేవింగ్స్ అయినా, ఈ రెండు వస్తే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్వశ్చన్స్ ఎలా అనిపిస్తుందో ఒకసారి చూడండి. లాస్ట్ క్వశ్చన్స్ అని అయిపోయిన తర్వాత మీ తాలూకా స్కోర్ ఎంత వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అంటే బాధపడకండి, ఇంప్రూవ్ అవ్వడం ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి. ఇంపోర్టెడ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ. మీకు చెప్పిన కదా క్యాపిటల్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ కనిపించినట్టుగా. సో ఫస్ట్ వన్ రైట్. క్యాపిటల్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి. ఇండియా బొమ్మ వేస్తుంది చూడండి. ఇండియా అలాగే ఉంటుంది, ఇండియా కాదు. సపోజ్ ఇండియాలాగా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏటైంది, ఒకడు కష్టపడి ఏం చేశాడు, ఒక మిషన్ కనిపెట్టాడు. సో ఈ మిషన్ ఏం చేశారు, ఇండియాలో యూజ్ చేయకుండా వేరే కంట్రీకి అమ్మేశారు అనమాట. ఎక్స్పోర్ట్ అయితే కదా, వేరే దానికి ఎక్స్పోర్ట్ చేసారన్నమాట క్యాపిటల్ గూడ్స్. సో దాని అర్థం ఏంటి, ఈ క్యాపిటల్ గూడ్ ఇండియాలో ఉంటే ప్రొడక్ట్ అవుతుంది, వేరే దగ్గరికి అమ్మేశాడు కాబట్టి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అవుద్దా, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ కాదనమాట. అది ఇచ్చాడు. క్యాపిటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది కూడా కరెక్ట్ అనమాట. సో ఆన్సర్ అవుతుంది బి అవుద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కుడ్ బి ద ట్రూ ఫర్ ఏ హై సేవింగ్ రేట్ ఇన్ అన్ ఎకానమీ. అంటే చూడండి, మన ఇండియాలో హై సేవింగ్స్ అంటే ఏం చెప్పాను, సేవింగ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది అనమాట. సో సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెరిగిందనుకోండి సేవింగ్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది అనమాట. ఆ విధంగా అనమాట. చూడండి, కుడ్ బి ట్రూ ఫర్ హై సేవింగ్స్ రేట్, హైర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ అనేది రైట్ అనమాట. సో ఇది రైట్, ఇది రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైయర్ కన్జంప్షన్. సో హైయర్ కన్జంప్షన్ మీకేం చెప్పాను, సేవింగ్స్ అనేది ఎప్పుడు కూడా దేని డిపెండ్ అయి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. సో దాని అర్థం ఏంటి, కన్జంప్షన్కి దీనికి సేవింగ్స్ రిలేటెడ్ కాదు. సో హైయర్ కన్జంప్షన్ కాదనమాట. సో సెకండ్ వన్ ఎలిమినేట్ అయిపోతే ఏట్ అవుతుంది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ఆన్సర్ ఇది మిగులుతుంది. సో 193 కరెక్ట్ ఆన్సర్ అనమాట. హైయర్ ఎక్స్పోర్ట్స్ అంటే మీకు డైరెక్ట్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అనుకోండి, అప్పుడు ప్రొడక్షన్ పెరిగితే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అనమాట. సో ఇలా ఈ విధంగా అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. క్యాపిటల్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనుకొని చెప్పి, మిషనరీ ఎక్విప్మెంట్ రెండు ఏంటి, క్యాపిటల్ కింద పరిగణిస్తాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కూడా క్యాపిటల్ కింద పరిగణిస్తాం. అసెట్స్, ఇవి కూడా అసెట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఒకటే అనమాట. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇవి కూడా అసెట్స్. ఇది ఇంటాంజిబుల్ అసెట్స్ అనమాట. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి అంటే ఆ అసెట్ని మనం టచ్ చేయలేము, బట్ చూడలేము, కానీ అది మాత్రం అసెట్ ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ వాల్యూ ఉందనుకోండి, కాపీ రైట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ కింద వస్తాయి అనమాట. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిస్పైట్ బీయింగ్ హై సేవింగ్ ఎకానమీ అంటే ఎక్కువ సేవ్ చేస్తారు అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంటుంది. క్యాపిటల్ ఫార్మేషన్ మే నాట్ రిజల్ట్ ఇన్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్ డ్యూ టు చూడండి. డైరెక్ట్గా ఆన్సర్ హై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనమాట. చూడండి, హై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఏంటంటే, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే చెప్తాను చూడండి సింపుల్ టైమ్స్లో. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే క్యాపిటల్ బై అవుట్పుట్ అనమాట. అంటే చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే అవుట్పుట్ బై క్యాపిటల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్ తయారు చేయడం కోసం ఎంత క్యాపిటల్ రిక్వైర్ అవుతుందని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
ఒక 10 రూపాయలు ఇడ్లీ తయారు చేయడం కోసం ఒక ఇడ్లీ తయారు చేయడం కోసం ఎంత ఏటెడ్ ఖర్చు అవుతుంది? మినపప్పు ఖర్చు అవుతుంది, ఆయిల్ ఖర్చు అవుతుంది, నెక్స్ట్ ఒక మిషన్ ఖర్చు అవుతుంది అనుకోండి, మిషన్ ఖర్చు అవుతుంది. సో ఇవి ప్రైస్లన్నీ బేస్ చేసుకొని ఒక ఇడ్లీ ప్రోడక్ట్ అనేది అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాపిటల్ అనమాట, దీన్నే మనం క్యాపిటల్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు అవుట్పుట్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో దట్ ఏంటి, ఒక ఇడ్లీ తయారు చేయడం కోసం క్యాపిటల్ అనేది ఎక్కువైంది అనుకో, ఒక ఇడ్లీ తయారు చేయడం కోసం దాని అర్థం ఏంటి, హై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఉన్నట్టుగా. అంటే ఏంటి, మీరు ఎక్కువ క్యాపిటల్ పెడుతున్నారు ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయడం కోసం. అదే మీరు ఒక ఇడ్లీ తయారు చేయడం కోసం తక్కువ క్యాపిటల్ ఉపయోగించారనుకోండి, తక్కువ డబ్బులు ఉపయోగించారనుకోండి, అప్పుడు దీనికి లో క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఉన్నట్టుగా. అంటే లో క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఉందంటే దాని అర్థం ఏంటి, పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా. లో క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఏంటి, పాజిటివ్ ఎఫెక్ట్. హై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే నెగిటివ్ ఎఫెక్ట్. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ తయారు చేయడం కోసం మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇడ్లీకి మనం ఎంత పెట్టాలి, 10 రూపాయలు పెడితేనే అందం. ఒక ఇడ్లీకి 20 రూపాయలు పెట్టడం ఏంటి, అది ఎక్కువైనట్టు కదా, అంటే అది ఎకనామిక్ గ్రోత్ అవ్వకుండా చూపెట్టినట్టు కదా. సో చూడండి, హై సేవింగ్ ఎకానమీ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ కదా. సో ఎక్కువ క్యాపిటల్ రిక్వైర్ అయింది అనుకోండి, అప్పుడు మీకు అవుట్పుట్ అనేది రాదనమాట. అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అంటే క్యాపిటల్ ఫార్మేషన్ అవుతుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఒకసారి చూడండి, ఇది ఒక ఫ్యాక్టరీ అనుకోండి. ఈ ఫ్యాక్టరీ ఏంటి, ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదంతా ఒక 50,000 గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నది అనుకోండి. బట్ ఏటవుతుంది, కొన్ని ఫ్యాక్టరీస్ వల్ల ఏమైంది, 1 lakh రూపీస్కి 50 గూడ్స్ రావాల్సిందిగా 30 గూడ్స్ వచ్చిందనమాట. దాని అర్థం ఏంటి, అంటే ఒక గూడు తయారు చేయడం కోసం క్యాపిటల్ పెరిగినట్టుగా లేదా. చూడండి, 1 lakh గూడ్స్కి 1 lakh రూపీస్కి 50 గూడ్స్ అంట, అదే 1 lakh రూపీస్కి 30 గూడ్స్ అంట. దాని అర్థం ఏంటి, అంటే క్యాపిటల్ అనేది పెరుగుతుంది ఒక్కొక్క గూడ్ తయారు చేయడం కోసం. దాని అర్థం ఏంటి, నెగిటివ్గా చూపిస్తుంది అనమాట. సో దాని అర్థం అనమాట, హై క్యాపిటల్ రేషియో అవుట్పుట్ ఉంటే మీకు లైక్ క్యాపిటల్ ఫార్మేషన్ అయినా సరే మీకు అవుట్పుట్ అనేది మీకు కనబడదు అనమాట. దాని అర్థం ఇది అనమాట. వీక్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ, లిటరసీ ఇవన్నీ కాదనమాట, ఇవన్నీ సబ్ ఫ్యాక్టర్స్ అనమాట. మెయిన్ ఫ్యాక్ట్ ఇదే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. చెప్పిన కదా, ఇది సేమ్ ఈ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో దీన్ని ఎలా అంటారు అనమాట. చూడండి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ క్యాపిటల్ ఇన్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్. మీకు చెప్పు కదా, రేషియో ఆఫ్ అవుట్పుట్ బై క్యాపిటల్ అనుకొని చెప్పి. సో ఇది కరెక్ట్ అనమాట, ఫోర్త్ కరెక్ట్ కాబట్టి ఇది రైట్ ఉండాలి. సో ఇది 2 రాంగ్లు అనమాట, రాంగ్లు కూడా వేస్తారు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ ఈస్ ద ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ 1 additional యూనిట్ ఆఫ్ క్యాపిటల్. అంటే చూడండి, అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 1 additional యూనిట్ ఆఫ్ అవుట్పుట్. మీకు ఇందాక ఏం చెప్పాను, ఒక అవుట్పుట్ చేయడం కోసం ఎక్స్ట్రా క్యాపిటల్ ఎంత అవుతుందో దాన్ని మనం అవుట్పుట్ రేషియో కింద పరిగణిస్తాం. చూడండి, ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ 1 additional యూనిట్ ఆఫ్ క్యాపిటల్. 1 యూనిట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 1 additional యూనిట్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఏంటి, అంటే ఒక యూనిట్ తయారు చేయడం కోసం ఎక్స్ట్రా క్యాపిటల్ రిక్వైర్డ్ అవ్వాలి, దాన్ని మనం అవుట్పుట్ రేషియో అంటాం. సో ఇది రైట్ అనమాట, ఇది రాంగ్ అనమాట. సో సెకండ్ వన్ రాంగ్, థర్డ్ వన్ రైట్ అనమాట. సో ఆన్సర్ అవుతుంది డి అవుతుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఇట్ షోస్ హౌ ఎఫిషియెంట్లీ ద న్యూ క్యాపిటల్ ఈస్ బీయింగ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అవుట్పుట్ అనమాట. అంటే అంతే కదా, ఇప్పుడు నేను 1,00,000 రూపాయలకి 50 గూడ్స్ తయారు చేశాను, ఇంకోటేమో 1,00,000 రూపాయలకి 30 గూడ్స్ తయారు చేశాడు. ఎవరు ఎఫిషియెంట్గా, నేను ఎఫిషియెంట్గా ఉంటా. సో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఏం చూపిస్తుంది అంటే ఎఫిషియెంట్నెస్ ఆఫ్ క్యాపిటల్ చూపిస్తుంది అనమాట. మీకు క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ముందు క్లాస్లో డీటెయిల్ చెప్పిన ఒకసారి చూడండి. క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ కంట్రీ విల్ లీడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. క్యాపిటల్ అంటే ఏంటి, ఎకనామిక్ గ్రోత్. సో థర్డ్ వన్ అనేది పక్క అనమాట, సో ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ ఐసీఓ, డిక్రీజ్ ఇన్ ఐసీఓ. మనం కరెక్ట్గా చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యాపిటల్ అయినంత ముందే ఉంది కదా, క్యాపిటల్ అయినంత మాత్రాన మనకి ఇంక్రీజ్ అంటే అవుట్పుట్ రేషియో ఇంక్రీజ్ అయిపోద్దా డిక్రీజ్ అయిపోద్దా మనం చెప్పలేం కదా. సో ఇది చెప్పలేము అనమాట, ఇది ఖచ్చితంగా చెప్పలేం. ఖచ్చితంగా ఏం చెప్పగలం, ఎకనామిక్ గ్రోత్ అయితే అవుతుంది క్యాపిటల్ ఫార్మేషన్ అయితే. సో బి అనమాట. క్యాపిటల్ ఫార్మేషన్ ఎందుకు మీరు అనుకోవచ్చు, బ్రో క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది కదా, ముందు ఏం చెప్పావు నువ్వు, క్యాపిటల్ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఆటోమేటిక్గా ఇది కూడా పెరుగుతుందని చెప్పి. కాదు,
కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిషనరీ మన దగ్గర లేదనుకోండి, కరెక్ట్ మిషనరీ లేదనుకోండి, మిషన్ లేకపోతే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో తగ్గిపోద్ది అనమాట. సో దాన్ని మనం డిసైడ్ చేయలేమన్నమాట. అంటే అవుతుంది బట్ ఖచ్చితంగా అవుతుందని చెప్పలేమన్నమాట. సో అందుకోసం రాంగ్ అనమాట అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో డిపెండ్స్ ఆన్ గవర్నెన్స్, క్వాలిటీ ఆఫ్ లేబర్, టెక్నాలజీ. ఎకనామిక్ అవుట్పుట్ చూడండి, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో గవర్నెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లేబర్ మీద, టెక్నాలజీ మీద. అంటే కరెక్ట్. అంటే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో చెప్పాను కదా, ఒక దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అన్ని దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఫస్ట్ కరెక్టే. ఎకనామిక్ అవుట్పుట్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ది క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. అంతే కదా, మీరు క్యాపిటల్ అవుట్పుట్ రేషియో డిక్రీజ్ అయింది అనుకోండి, పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఏంటి, ఎకనామిక్ గ్రోత్ అవుద్ది అనమాట. సో ఆన్సర్ కరెక్ట్ అనమాట. సో బి అనమాట. మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫర్ ఎ సస్టైన్డ్ హై గ్రోత్ అంటే ప్రతి సంవత్సరం గ్రోత్ వస్తూనే ఉండాలి. గ్రోత్ వస్తూనే ఉండాలంటే ఏంటి, రియల్గా గ్రోత్ అవ్వాలి. సో చూడండి, రేజింగ్ ద ఇన్వెస్ట్మెంట్ బై కీపింగ్ ది ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో మినిమం. రేజింగ్ ది ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, రేజింగ్ ఇన్వెస్ట్మెంట్ బోత్, ఇది ముందు వస్తుంది అనమాట, బోత్. నెక్స్ట్, ఇంక్రీజింగ్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అండ్ కీపింగ్ ఇన్వెస్ట్మెంట్ అట్ ఏ కాన్స్టెంట్ రేట్. అంతేనా కాదు, చూడండి, ఇంక్రీజింగ్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఏంటి, ఒక యూనిట్ తయారు చేయడం కోసం ఎక్కువ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఇది కాదనమాట. అది కాదు. సో ఇది కాదు కాబట్టి ఇది కూడా కాదు అనమాట. అంటే ఆల్ ఆఫ్ ది అబవ్ కాదు కదా, ఇదే అవ్వాలి. రేజింగ్ ది ఇన్వెస్ట్మెంట్ బోత్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, రేజింగ్ ది ఇన్వెస్ట్మెంట్ బై కీపింగ్ ది ఇంక్రిమెంటల్ అవుట్పుట్ రేషియో మినిమం. అంతే కదా, ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకు, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో మనం మినిమం పెట్టుకోవాలన్నమాట. అంటే తక్కువలోన ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం ట్రై చేయాలి. అంటే తక్కువ క్యాపిటల్కి ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి, అంటే దాని మినిమం అనమాట. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే మినిమం చెప్పారు కదా. సో ఎప్పుడైతే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేట్ అనేది మినిమం ఉంటుందో అప్పుడు తక్కువ క్యాపిటల్కి ఎక్కువ గూడ్స్ అనమాట. సో ఆన్సర్ రేట్ అవుతుంది ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద క్యాపిటల్ యూటిలైజేషన్ ఇన్ ఎకానమీ ఈజ్ డిక్రీజింగ్ దెన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్యాపిటల్ యూటిలైజేషన్ అంటే కెపాసిటీ యూటిలైజేషన్. కెపాసిటీ యూటిలైజేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక గంటకి 200 పేజెస్ చదవగలనమాట అనుకోండి. చదవలేను బట్ అనుకోండి, ఒక గంటకి 200 పేజెస్ చదవగలను. కెపాసిటీ యూటిలైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏం చేయాలి, ఈ కంపెనీ రోజుకి ఒక 200 పేజీలు చదవాలి, చదివిన వాళ్ళు పెట్టుకోవాలని హైర్ చేయాలనుకోండి. నేను రోజుకి 200 పేజీలు చదవాలనుకుంటాను. రెండోవాడు ఏం చేస్తాడు, రోజుకి 100 పేజీలు, గంటకి 100 పేజీలు చదువుతాడు అనమాట. సో కంపెనీ ఎవరికి తీసుకోవాలి, వీడికి తీసుకుంటే అప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ పాజిటివ్ అన్నట్టుగా. అలా కాదు, ఈడు మా క్యాస్ట్ వాడు, ఈడు మా రిలీజన్ వాడు అని చెప్పి వీడికి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ జరగనట్టుగా అనమాట. మీకు కెపాసిటీ యూటిలైజేషన్ అర్థమైంది కదా. సో అదనమాట. సో క్వశ్చన్ అడిగాడు, కెపాసిటీ ఎకానమీ డిక్రీజ్ అయితే దాని అర్థం ఏంటి, క్యాపిటల్ డిక్రీజ్ టు అవుట్పుట్ రేషియో విల్ ఇంక్రీజ్, పెర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. అంతే కదా, అంతేనే లేదు చూడండి. ఇప్పుడు అంతేనే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక ఇచ్చిన ఒక కంపెనీ ఏంటి, గంటకి 200 పేజీలు చదువుకున్న వాళ్ళకి పెట్టుకోవాలి. సో ఆడేం చేస్తాడు, మా క్యాస్ట్ అని చెప్పి గంటకి 100 పేజీలు చదివాడు పెట్టుకుంటాడు. ఇంకోటికి లైక్ ఇద్దరు పెట్టుకుంటాడు సేమ్ క్యాస్ట్ అని చెప్పి. కానీ నేనేం చేస్తాను, గంటకి 200 పేజీలు చదవగలను. అది నాకైతే ఒకటి పెట్టుకోవాల్సింది, వీడికి ఇద్దరు పెట్టుకుంటాడు. సో శాలరీ డబుల్ అవుద్ది అనమాట. సో దాట్ ఏంటి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ ఇంక్రీజ్ అనమాట. సో అవుద్ది అనమాట. నెక్స్ట్, డిక్రీజ్ ఆఫ్ అవుట్పుట్ రేషియో. మీకు చెప్పాను, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో డిక్రీజ్ అయిందంటే ఏంటి, పాజిటివ్ ఎఫెక్ట్ రావాలి. కెపాసిటీ యూటిలైజేషన్ అంటే పాజిటివ్ ఎఫెక్ట్ తగ్గిందంటే ఏంటి అంటే కాదనమాట. సో ఆన్సర్ అవుతుంది బి అవుద్ది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ రన్నింగ్ ఎట్ ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ దెన్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద క్యాపిటల్ విల్ బి. ఇఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ రన్నింగ్ ఎట్ ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ దెన్ ప్రొడక్ట్ ఆఫ్ క్యాపిటల్ విల్ బి. చూడండి, ఇప్పుడు ఇది ఉంది, సేమ్ అదే ఫిల్మ్ ఉంది. వీడు గంటకి 200 పేజీలు చదివినోడికి పెట్టుకోవాలి కంపెనీలోన. ఆడేం చేశాడు, నా క్యాస్ట్ వద్దు, నా రిలీజన్ కాదు, మెరిట్ తగ్గట్టు నాకు హైర్ చేసుకుంటాను అనమాట. అప్పుడు అవుతుంది, ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా. సో పాజిటివ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అదే క్వశ్చన్ అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎ కంట్రీస్ గ్రోత్ రేట్ ఈస్ గుడ్ బట్ దెర్ ఈజ్ నో కరస్పాండింగ్ గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద రీజన్స్. అంటే చూడండి, గ్రోత్ రేట్ అవుతుందంట బట్ ఎంప్లాయ్మెంట్
ఎంప్లాయ్మెంట్ గ్రోత్ లేదనమాట, ఎంప్లాయ్మెంట్ సరిగ్గా గ్రోత్ లేదనమాట. సో ఈ రీజన్ ఏమిటని అడిగాడు అనమాట. చూడండి, మంచి క్వశ్చన్ అనమాట ఇది. ద గ్రోత్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ అండ్ నాట్ బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. అంటే దాని అర్థం ఏంటి, ఎగ్జిస్టింగ్ కెపాసిటీ తాలూకా బెటర్ యూటిలైజేషన్ చేయాల్సి వచ్చింది అనమాట. అందుకోసమని చెప్పి వేరే వాళ్ళకి హైర్ చేసుకో అవసరం లేదు. నెక్స్ట్, ఇఫ్ గ్రోత్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ఇంక్రీజ్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ బట్ నాట్ బికాస్ ఆఫ్ ది బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ, ద గ్రోత్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బోత్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ది కెపాసిటీ యూటిలైజేషన్. చూడండి, మీకు 3 చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్లోన మనకి ఏం చెప్పాడు, ఫస్ట్ పాయింట్లో మనకేంటి తెలిసింది, నేనే ఉన్నాను కింద చెప్పాడు రోజుకి 200 పేజీలు చదవాలి. ఆడేం చేశాడు, నా ఒక్కడు పెట్టుకున్నాడు వల్ల ఏంటి, ఒకటికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అదే 200 పేజీలు చదవాలనుకున్నాడుకి ఇద్దరికి పెట్టుకున్నాడు అనుకో, 100 అనుకో, అప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరిగింది. బట్ గ్రోత్ అనేది సైమల్టేనియస్లీగా ఉంది. అంటే వీళ్ళిద్దరికి పెట్టుకుంటే ఇంత గ్రోత్ ఉంది, వీళ్ళిద్దరు పడితే ఇంత గ్రోత్ ఉందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా. సో ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ద గ్రోత్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బెటర్ యూటిలైజేషన్. చూడండి, ఈ గ్రోత్ ఎలాగ వచ్చింది, బెటర్ యూటిలైజేషన్ అనమాట. అంటే ఒకటి పెట్టుకొని బాగా యూటిలైజ్ చేసుకోండి అనమాట. నాట్ బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసాడా, ఒక శాలరీ ఎంత ఇచ్చాడు ఇద్దరికి, ఒకటికి శాలరీ ఎంత ఇవ్వాలా, ఈ కంపెనీ వాడు ఒకటికి 200 రూపాయలు శాలరీ ఇవ్వాలనుకున్నాడు. సో నేను రోజుకి గంటకి 200 పేజీలు చదవగలను, నాకు 200 రూపాయలు శాలరీ ఇచ్చాడు. వీడు 200 పేజీలు చదవాలా కానీ క్యాష్ స్టోడ్ అని చెప్పి ఏం చేశాడు, 100 రూపాయలు ఇచ్చాడు. అంటే వీడికి 200 రూపాయలు ఇచ్చాడు, వీడికి 200 రూపాయలు ఇచ్చాడు. అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పెరిగింది బట్ యూటిలైజేషన్ లేదనమాట. అంటే బెటర్ యూటిలైజేషన్ లేదనమాట. అప్పుడు ఏమైంది, అది ఇది ఫస్ట్ కేసు తాలకి ఎగ్జాంపుల్, ఇది సెకండ్ కేసు తాలకి ఎగ్జాంపుల్. థర్డ్ కేసు తాలకి ఎగ్జాంపుల్ ఏంటి, ద గ్రోత్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బోత్ ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కెపాసిటీ యూటిలైజేషన్. సో థర్డ్ కేసు ద్వారా మనకి ఏంటి అర్థమవుతుంది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసాడు అనుకోండి, కెపాసిటీ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా జాబ్స్ అని ఎక్కువ వస్తాయి అనమాట. అంటే నాలంటే 2-3 పెట్టుకుంటాడు, ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఇది కాదనమాట. సో బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల అప్పుడు అందుకోసమే వాడికి ఏం చేశాడు, ఎక్కువ మంది ఎంప్లాయ్ చేయాల్సిన అవసరం పడలేదన్నమాట. వాడికి నా ఒక్కడికి ఎంప్లాయ్మెంట్ చేసుకుని సరిపోద్ది, నాలుగుకి ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ చేయాల్సిన అవసరం లేదని అనుకున్నాడు అనమాట. సో ఆన్సర్ ఏ అవుతుంది అనమాట. మీకు అర్థమైంది కదా, ఇది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే ఇది మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు, నాకు అర్థం కావట్లేదు, వినండి ఒకసారి. ఎకనామిక్ గ్రోత్ ఇన్ కంట్రీ విల్ నెసెసర్లీ, చూడండి, ఎకనామిక్ గ్రోత్ నెసెసర్లీ హ్యావ్ టు అక్కర్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏం చెప్పాను, ఎకనామిక్ గ్రోత్ అంటే సేవింగ్స్ అన్నాను, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నాను, క్యాపిటల్ అన్నాను. ఈ 3 ఏంటి, రియల్గా అయ్యి ఉండాలి. అంటే రియల్గా అయ్యి ఉండాలి, కాన్స్టెంట్ ప్రైస్లో అయ్యి ఉండాలి, ప్రజెంట్ రేట్లో కాదు, కాన్స్టెంట్గా అయ్యి ఉండాలి. చూడండి, టెక్నాలజికల్ ప్రాసెస్ అయితే ఎకనామిక్ గ్రోత్ అయిపోద్దా, అవ్వదు. పాపులేషన్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ అయిపోద్దా, అవ్వదు. అలాగైతే పాపులేషన్ గ్రోత్ అయిపోవాలంటే మన ఇండియా ఎప్పుడు ఎకనామిక్ గ్రోత్ అయిపోవాలి. నెక్స్ట్, దర్ ఇస్ క్యాపిటల్ ఎందుకంటే చూడండి, మీకు ఇచ్చిన 3 వర్డ్స్ క్యాపిటల్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే. ఎక్స్పోర్ట్స్ అనేది తర్వాత విషయం, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది కానీ మనకి డైరెక్ట్గా 3 వర్డ్స్ ఉన్నాయి అనమాట, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్. సో క్యాపిటల్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది పెట్టండి అనమాట, ఇంకేంటి ఆలోచించకండి. నెక్స్ట్ చూడండి, ఏ కంట్రీ ఈస్ గోయింగ్ త్రూ ఎ ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Capital to labor ratio increases. Productivity of labor increases. Total factor productivity increases. చూడండి, ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది వ్యక్తులు కలిసి ఒక ఇల్లు తయారు చేయడం అనుకోండి, ఇల్లు కాదు, ఒక షెడ్ తయారు చేశారు అనుకోండి, 10 మంది కలిపి ఒక షెడ్ తయారు చేశారు అనుకోండి. అదే ఇండస్ట్రియలైజేషన్ అంటే ఒక మిషన్ అనమాట, ఒక మిషన్ పెట్టి 5 పనిచేస్తారు అనుకోండి, అప్పుడు ఒక షెడ్ తయారు చేస్తారు అనమాట. 10 మంది అప్పుడు 10 మంది ఎన్ని షెడ్లు తయారు చేస్తారు, 2 షెడ్లు తయారు చేస్తారు. దాని అర్థం ఏంటి, ఫ్యాక్టరీ తలకు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది లేదా. నెక్స్ట్, ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఇంక్రీజెస్. ఈ 5 మంది మిషన్ యూజ్ చేసుకొని చేయగలరు, సో ప్రొడక్టివిటీ కూడా లేబర్ ఇంక్రీజ్ అయింది. సో 2 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్. క్యాపిటల్ టు లేబర్ రేషియో అని చూడండి, క్యాపిటల్ టు లేబర్ రేషియో కూడా ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత,
క్యాపిటల్ ల్యాబ్ రేషియో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఒక క్యాపిటల్ అనేది 5 సమానం అనమాట, అంటే 5 సమానం చేయగలదు. ప్రీవియస్లీ 10 మంది చేసింది ఇప్పుడు 5 వర్కర్లు ఒక క్యాపిటల్తో, అంటే ఒక మెషిన్తో చేయగలరు అనమాట. సో దాని బట్టి క్యాపిటల్ టు ల్యాబ్ రేషియో కూడా ఇంక్రీజ్ అయినట్టుగా. సో డి అదే వస్తుంది అనమాట. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అబౌట్ సిపిఐ రూరల్, సిపిఐ అర్బన్? చూడండి, ఇది ఇన్ఫ్లేషన్ టాపిక్ అనమాట. ఇది ఇన్ఫ్లేషన్ టాపిక్ క్వశ్చన్స్ అనమాట. సో ఇన్ఫ్లేషన్ టాపిక్ క్వశ్చన్స్ అనేవి నేను తర్వాత చేపిస్తాను, అంటే ఈ ఇన్ఫ్లేషన్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ వరకు క్వశ్చన్స్ అన్ని చేపించాను. ఎవరికైనా రెఫరెన్స్ కావాలనుకుంటే ఈ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను నేను టెలిగ్రామ్ ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, అంటే యాక్సెస్ చేయండి. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నట్టు వివేక్ సింగ్ 450 MCQ బుక్ ఉంటుంది, ఆ బుక్లో తీసుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ పెడితే మన మీదకి వస్తుంది. థ్యాంక్ యూ. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.